అవుతారు. ముందుగా మనం అజయ్ సజ్జా గారితో మాట్లాడదాం. అజయ్ సజ్జా గారు, అలాగే ఇప్పుడు జాయిన్ అయినటువంటి బొట్ల రామారావు గారికి నమస్తే అండ్ వెల్కమ్ టు ద డిబేట్ అండి. అజయ్ సజ్జా గారు, ఎలా చూడాలి? జనవరి నుంచి జనంలోకి జగన్ వెళ్ళబోతున్నారు. దానికంటే కూడా ముందే, అంటే రీసెంట్గా మనం చూస్తే కనుక కడప పర్యటన దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చా? రీసెంట్గా ఏదైతే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా అక్కడ పర్యటించి వాళ్ళ వివరాలు కనుక్కోవడం, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, పరిశీలన అంతా చేయడం, ఎక్కడైతే కూటమి విజయం సాధించిందో కడప నుంచే మొదలు పెట్టారని అనుకోవచ్చా? ఇక వైసీపీ బలహీనపడబోతుందా? మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ చందు గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులకు కూడా. చందు గారు, అంటే మన ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. జగన్ బలంగా ఉన్న చోట పవన్ బలవంతుడు అవనున్నాడా, లేకుంటే జగన్ ఆయువు పట్టు మీద కొట్టనున్నాడా అని మాట్లాడుతున్నాం. జగన్ బలం పోయి చాలా రోజులు అయిపోయింది సార్, మనం అది గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకుంటే బీజేపీలో ఉన్న నాయకులు కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయాలని మేము అనుకోవట్లేదు. ఆయన గురించి ప్రస్తావన కూడా మాకు అనవసరం. ఆయన ఏదో ఒక స్కెడ్యూల్ ప్రకటించుకున్నాడు కదా, తిరుగుతాను జనవరి నుంచో, లేకుంటే రేపు 27వ తారీఖు నుంచో, ఈ డిసెంబర్ 27వ తారీఖు గురించో తిరుగుతా అన్నాడు. తిరుక్కోమనండి, ఆయన అడ్డగించేది కూడా లేదు మేము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. వై నాట్ 175 అన్న వ్యక్తిని, విర్రవీగిన వ్యక్తిని 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. ఆ 11 స్థానాలు కూడా ఎందుకు ఇచ్చావని ఇచ్చిన స్థానాల్లో ఉన్న ప్రజలు బాధపడుతున్నారు. ఆ 11 స్థానాల్లో ఎమ్మెల్యేలు చూసి కూడా వీళ్ళకి కూడా మనం ఎందుకు గెలిపించుకున్నాం, వీళ్ళకి కూడా ఎందుకు ఇచ్చాం, చిన్న తప్పు చేసామని చెప్పేసి అక్కడ కూడా కొంచెం బాధపడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి గురించి ఆలోచించి అతన్ని ఈ కింద అది అదాలలోకి పడిపోయిన వ్యక్తిని తీసుకుని మళ్ళీ ఆకాశంలో పెట్టేంత పని మేము చెయ్యం, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకునేది కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు కూడా ఇష్టపడట్లేదు చందు గారు. ఎందుకంటే ఆయన నిజంగా 5 ఏళ్లలో సుపరిపాలన చేసి ఉంటే, ప్రజలకు నిజంగా మంచి చేసుంటే, ఆయన అన్నట్లు డీబీటీయో, టీబీటీయో, ఏబీటీయో, ఏదో ఒక బీటీ, ఇవన్నీ ప్రజలకు నిజంగా మేలు చేస్తుంటే వై నాట్ 175 అన్నాడు. కనీసం 2019లో వచ్చిన 151 అన్నా రావాలి. 151లో ఒకటి పక్కన 5 తీసేస్తే ఆ ఒకటి ఈ ఒకటి, మొదటొకటి చివరొకటి మిగిలి 11 మిగిలిపోయాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మంచి చేసి ఉంటే ఆ 11 గద కదా ఉండాల్సింది. ఆయనే అన్నాడు, పవన్ కళ్యాణ్ ని నేను పిఠాపురంలో ఓడిస్తా, కనీసం సర్పంచ్ కూడా గెలవలేడు, వార్డు మెంబర్ కూడా గెలవలేడు, 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోయిన వాడు పవన్ కళ్యాణ్, రాజకీయం తెలీదు పవన్ కళ్యాణ్, ఆవేశపరుడు, అతనికి ఏం తెలుసు రాజకీయం, పిఠాపురంలో ఓడిస్తా అన్నాడు. 74 సంవత్సరాలు ముసలాయన చంద్రబాబు, కుప్పంలో అయిపోయింది చంద్రబాబు పని, ప్రజలు సిద్ధపడ్డారు తిరగొట్టడానికి, భరత్ని గెలిపిస్తా, భరత్ని మంత్రి చేస్తా అన్నాడు. మంగళగిరిలో లోకేష్ పని అయిపోయింది, పప్పన్నారు, మాట్లాడటం రాదన్నారు, ఆయన ఏదో పాదయాత్ర చేస్తుంటే అది పరికమాల యాత్ర అన్నారు, ఏమి పీకలేడు అన్నారు. కట్ చేస్తే మంగళగిరి కూడా మేమే కొట్టేశాం. ఈయన ఎక్కడైతే సవాలు విసిరాడో, ఎక్కడైతే ఇట్లా వెంట్రుకను చూపించి ఇది కూడా పీకలేరు నాది వీళ్ళు అని మాట్లాడారో, ఈరోజు ఆయన పిక్కునే పరిస్థితికి వచ్చాడు. 11 స్థానాల్లో పడి ఈరోజు చివరికి అసెంబ్లీకి కూడా వస్తే ఎక్కడ ఆయన ర్యాగింగ్కి గురవుతాడని భయపడ్డాడు. ఎక్కడ ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఏ ప్రజలైతే గెలిపించారో కూటమి ప్రభుత్వాన్ని, ఆ ఎమ్మెల్యేలు ప్రశ్నించే ప్రశ్నలకి, లేకుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు గారు ప్రశ్నించే ప్రశ్నకి, డిప్యూటీ సీఎం గా ఉన్న స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే ప్రశ్నకి, మంత్రి స్థానంలో ఉన్న లోకేష్ గారు ప్రశ్నించే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఎక్కడ తల ఉంచుకోవాల్సి వస్తుందని భయంతో అసెంబ్లీకి కూడా రాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా, లేకపోతే నేను రాను అని ఒక దొంగ సాకులు, అడ్డమైన సాకులు చెప్పి ఆయన ఈరోజు అసెంబ్లీకి రాలేదు కదా. ఈరోజు మీకు టు బి ఫ్రాంక్, ఓపెన్ గా చెప్తున్నాం చందు గారు, ఆయన బలమైన స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు బలపట్టడానికి వెళ్ళట్లా, ప్రజల కోసం వెళ్తున్నాడు. జగన్ కి బలం అనేది లేదు, అది ఇంకా రాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ సినిమా అయిపోయింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్న వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన పులివెందుల ఎమ్మెల్యేకే పరిమితం అవుతాడు, భవిష్యత్తులో పులివెందుల ఎమ్మెల్యే పదవి కూడా ఉండదు. రైట్ అజయ్ గారు.